నమస్సుమాంజలి. ఈనాటి అంశంలో భాగంగా దేవీ నవరాత్రుల యొక్క ప్రత్యేకత, అమ్మవారి యొక్క అవతారములు, అమ్మవారికి ఈ 9 రోజులు కూడా ఎటువంటి నైవేద్యములు సమర్పించాలి, అదేవిధంగా ఈసారి ప్రత్యేకం ఏమిటంటే దేవీ నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. కాలమాన ప్రకారంగా, తిథుల ప్రకారంగా ఈసారి మనకు ప్రత్యేకంగా ఇదొక విశేషమైన సందర్భం. 11 రోజులు అమ్మవారి యొక్క నవరాత్రులు ఆరాధించే అవకాశం మనందరికీ కూడా కలిగింది. మరి అమ్మవారి యొక్క ఆరాధన సంవత్సరంలో 2 మార్లు మనం ఆచరిస్తాం. ఒకటి చైత్రమాసములో వచ్చే శారదా నవరాత్రులు, వసంత ఋతువు చైత్రమాసంలో శారదా నవరాత్రులు ఆరాధిస్తారు. తర్వాత ఆశ్వీజ మాసములో అనగా ఇప్పుడు వచ్చే దేవీ నవరాత్రులు ఆరాధిస్తాము అమ్మవారిని. మరి ఈ 2 మాసాల్లో అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి, అసలు దేవీ నవరాత్రుల్లో ఉన్న వైశిష్ట్యం ఏమిటి, దేవీ భాగవతంలో ఏమని చెప్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈనాటి అంశంలో తెలుసుకుందాం. ఎవరైతే ప్రప్రథమంగా నా ఛానల్ని చూస్తున్నారో విప్రా టీవీ, అందరూ కూడా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మంచి మంచి విషయాలు శాస్త్రోక్తంగా తెలుసుకునే సందర్భం మీ అందరికీ కూడా కలుగుతుంది, 10 మందికి తెలియజేసే అవకాశము ఉంటుంది. విషయంలోకి వెళ్దాం. ఈ శారదా నవరాత్రులు, అదేవిధంగా